ಸಮಸ್ತ ಜನತೆಗೆ ಶುಭವಾರ್ತೆ. ಹೆಸರು ಪಡೆದ ಪಿವಿಆರ್ ಸಿಲ್ಕ್ ಚಿಂತಾಮಣಿಯ ಬಾಗೇಪಲ್ಲಿ ಕ್ರಾಸ್ ಬಳಿ ಈಗಾಗಲೇ ನೂತನ ಪಿವಿಆರ್ ಸಿಲ್ಕ್ ಆರಂಭವಾಗಿರುವ ಅಂಗಡಿಯಲ್ಲಿ ಉತ್ತಮ ಕ್ವಾಲಿಟಿ ಮದುವೆ ಸಮಾರಂಭಗಳಿಗೆ, ಗೃಹ ಪ್ರವೇಶ, ನೂತನ ದೇವಸ್ಥಾನ, ಕಲ್ಯಾಣೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮದ ಬಟ್ಟೆಗಳು ಹೀಗೆ ಹಲವಾರು ಕಾರ್ಯಕ್ರಮಗಳಲ್ಲಿ ನಮ್ಮಲ್ಲಿ ಸಿಗುವ ಉತ್ತಮ ಕ್ವಾಲಿಟಿ ಬಟ್ಟೆಗಳನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳಲು ಒಮ್ಮೆ ಭೇಟಿ ಮಾಡಿ. ಆಲ್ ಟೈಪ್ಸ್ ಆಫ್ ವೆಡ್ಡಿಂಗ್ ಸಿಲ್ಕ್ ಸ್ಯಾರೀಸ್, ಆಲ್ ಟೈಪ್ಸ್ ಆಫ್ ಪಟ್ಟುವೇರು ಸ್ಯಾರೀಸ್, ಕಿಡ್ಸ್ ಕಲೆಕ್ಷನ್, ಮೆನ್ಸ್ ಕಲೆಕ್ಷನ್ ಮತ್ತು ಕಂಪ್ಲೀಟ್ ಫ್ಯಾಮಿಲಿ ಸ್ಟೋರ್. ಸಿ ಹೊಸೂರು ಗ್ರಾಮದಲ್ಲಿ ಶ್ರೀ ಪ್ರಸನ್ನ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ದೇವಾಲಯ ಶ್ರೀ ವೈಕುಂಠ ಏಕಾದಶಿ ಪ್ರಯುಕ್ತ ವಿಶೇಷ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಆಚರಿಸಲು ದೈವ ಪ್ರೇರಣೆಯಾಗಿರುತ್ತದೆ. ಸಕಾಲಕ್ಕೆ ಗ್ರಾಮದ ಭಕ್ತರು ಹಾಗೂ ಸುತ್ತಮುತ್ತ ಗ್ರಾಮಗಳ ಭಕ್ತರು ಹಾಗೂ ಶ್ರೀನಿವಾಸಪುರ ಪಟ್ಟಣದ ಭಕ್ತಾದಿಗಳು ಭಾಗವಹಿಸಿ ದೇವರ ಕೃಪೆಗೆ ಪಾತ್ರರಾದರು. ಹಾಗೂ ಬೆಳಗಿನ ಜಾವ ವೈಕುಂಠ ದ್ವಾರ ಪ್ರವೇಶ, ಅಲಂಕಾರ, ಮಹಾಮಂಗಳಾರತಿ, ತೀರ್ಥ ಪ್ರಸಾದ ವಿನಿಯೋಗ, ಫಲಹಾರ ಸ್ವೀಕಾರ, ದೇವಸ್ಥಾನ ಆವರಣದಲ್ಲಿ ಭಕ್ತಾದಿಗಳಿಗೆ ಸುಗಮ ಸಂಗೀತ, ಪಾಳ್ಯ ಬೈರಾರೆಡ್ಡಿ ಭಗವತ್ತಾರ ಅವರಿಂದ ಹಾಗೂ ಶ್ರೀ ಪ್ರಸನ್ನ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿಯ ಉತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಧಾನ ಅರ್ಚಕರು ಬಿಕೆ ಆನಂದ್ ಬರಲಹಳ್ಳಿ ಹಾಗೂ ಶ್ರೀ ಪ್ರಸನ್ನ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಸೇವಾ ಟ್ರಸ್ಟ್ ಸಿ ಹೊಸೂರು ಹಾಗೂ ತಾಲೂಕಿನ ಸಮಸ್ತ ಭಕ್ತಾದಿಗಳು ಭಾಗವಹಿಸಿ ಈ ದಿನ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಯುಕ್ತ ಸಮಸ್ತ ಜನತೆಗೆ ದೇವರು ಸದಾ ಆಶೀರ್ವದಿಸಲೆಂದು ಆಡಳಿತ ಮಂಡಳಿಯ ಹಾಗೂ ಊರಿನ ಗ್ರಾಮಸ್ಥರ ಭಕ್ತರ ಶುಭ ಹಾರೈಸಿದರು. सरस्वती नमस्ते वरदे कामरूपिणी विद्यारम्भं सिद्धिर्भवतु सदा पूजाय राघवेन्द्राय सत्यधर्मरताय च अजतां परीक्षाय नमतां रामगुरुवे नमतां
స్వామి పదమే గతి గోవింద. ఒకసారి గోవింద అంటే మనం తిరుమల కొండకు పోయి ప్రదర్శించబడే ఇక్కడే మహానుభావుడు మనకి దివ్యాసన పొంది. ఎందుకంటే గోవింద అంటే 33 కోట్ల దేవతల్లో బ్రహ్మ విష్ణు విష్ణు త్రిమూర్తులే. అయితే ఎవరినైతే శ్రీనివాసుని గోవింద అంటారు. ఎందుకంటారు గోవింద, ఎందుకు పిలుస్తారు, ఎందుకు ఆ పేరు వచ్చింది ఎవరికి తెలియదు. కథ చేస్తాం అవుతుంది. అయితే గోవింద అంటే శ్రీనివాసునికి ఎందుకు వచ్చింది అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కలియుగంలో శ్రీనివాసుడు ఆకాశరాజు కూతురు పద్మావతిని పెళ్లి చేసుకొని కొండకెక్కల దారి వెంబడి చంద్రగిరి ప్రాంతంలో నారాయణపురం ప్రాంతంలో అత్తగారింటికి వస్తే అక్కడ అగస్త్య మహర్షులు అక్కడ గృహం ఆశ్రమం ఉండే. అక్కడ పాద పూజ చేసి అగస్త్య మహర్షులకి అక్కడ కూర్చున్నాడు. అక్కడ భోజనం కావచ్చుంటే కామధేను అంటే దేవతాలోకానికి వచ్చిన గోవు మనకు ఏ రీతికి కావచ్చు ఆ రీతికంతా భోజనం తయారు చేసి భోజనం చేస్తుంటే మహానుభావుడు చూసే శ్రీనివాసుడు, స్వామి ఈ గోవు నాకు కావాలి, ఇస్తాము 6 నెలల దాకా ఉండప్ప అది. అగస్త్య మహర్షి వెళ్ళిపోయా. ఆ పద్మావతి శ్రీనివాసుడు అక్కడే ఉండి 6 నెలల క్రితం రాలా. వెళ్ళి దారి వెంబడిపోతున్నాడు మహానుభావుడు శ్రీనివాసుడు. కొండకెక్కాలి, ఒక మెట్టకి ఎక్కుంటున్నాడు. వెనకాల ఇట్లా చేతులు పట్టుకొని పద్మావతి పోతుంటే అగస్త్య మహర్షి వచ్చి ఆ సేవకులు చెరు, అప్పా శ్రీనివాస నువ్వు అడిగితే గోవు ఇందప్ప అన. శ్రీనివాస గోవు ఇందా వెనక తిరుసుళ్ళ మహానుభావుడు వైకుంఠవాసుడు ఆధియ పురుషుడు శ్రీనివాస గోవింద. శ్రీనివాస అమ్మా నువ్వన్న చెప్పమ్మా. గోవింద గోవింద శ్రీనివాస గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద. పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోవింద శ్రీనివాస. వెనకాల తెలుసు శ్రీనివాసుడు చూసి ఎవడు భక్తులారా, భూలోకంలో మీరు ఎన్నో కష్టాలు పడతారు, బాధలు పడతారు, అప్పులు పాలవుతారు. అయితే నా దివ్య సాన్నిధికి వస్తే అక్కడ తల నీలాలు మాత్రం ఇచ్చి నన్ను ఎవరు గోవిందా అని నామం పలుకుతారో అటువంటి వారికి ఎటువంటి బాధలు లేకుండా నేను మీతో ఆశ్రయించి కాపాడుతానప్ప. ఈ గురించి నా పేరు గోవిందా నామం పిల్లనప్ప సాధన. అందుకే గోవింద 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 అంటామప్ప. ఒకసారి గోవింద అంటే మనము ఎన్ని కష్టాలైనా కానీ ఉండేనాను భార్యాభర్తలో కానీ లేదు ఏదైనా కానీ
ఒక పుత్ర సంతానంలో కానీ బిడ్డలో కానీ ఏదైనా ఉన్నాను గోవిందాన్ని ఒకసారి అంటే మనం తెల్లవారు నుంచి సాయంకాలం కూడా చేసిన పాపాలంతా పటాపతులు. అందుకే ఒకసారి గోవింద మహానుభావుడు ఎక్కడ ఇదో 84 లక్షల జీవరాశుల్లో మహానుభావుడు హృదయంలోనే ఉన్నాడు. అందుకే ఒక మనిషి అంటారు, స్వామి దాసులు భక్తులు గొప్ప భగవంతుడు గొప్ప అని అడిగిరి ఒక మాట. భక్తుడు గొప్ప హరికథకు వస్తే భగవంతుడు గొప్ప అండ్రి. చాలా మంది అవి భక్తులే గొప్ప భగవంతుడే గొప్ప అని కొంతమంది అండ్రి. కొంతమంది స్వామి భగవంతుడి కదా భక్తులే గొప్ప అండ్రి. మీరు భోంచేయండి సంతోషంగా అన్నప్రసాదము. భగవంతుడు గొప్ప భక్తులు గొప్ప మీరు చెప్పండి. నిదానంగా వచ్చండి. ఏమన్నా నోట్లో కొంచెం మీరు చేతుల పైన ఎత్తాడు. భక్తులు గొప్ప అనేవాడు ఎంతమంది ఉన్నారు, దేవుడు గొప్ప అనేవాడు ఎంతమంది ఉన్నారు. టికెట్లు చెప్పండి ప్రియ ఇదంతా. భక్తులు గొప్ప మీరు భగవంతుడు గొప్ప అంటారు. ఆడవాళ్ళు చెట్ల పైకి ఎత్తారు, వాళ్ళకి ఇంకా 2000 పళ్ళ లేకపోతే వాళ్ళ చెట్ల పైకి. దీంట్లో ఒక నిదర్శనం చెప్తాను. B+. ఈ భూమియే మహాగణమని అంటే మా ఆదిశేషుడు తలపైన రోసినాడు. అట్టి ఆదిశేషుడే మహాగణమని అంటే మా కాలకంఠుల చేత కంకణంబో. అట్టి కాలకంఠుడే మహాగణమని అంటే మా కైలాసగిరి పైన కాపురంబో. అట్టి కైలాసగిరియే మహాగణమని అంటే మా రావు ముందు అరచేత ఎత్తిలా. అట్టి రావణుడే మహా పరాక్రమవంతుడు అంటే మా అట్టి రావణుని వాలివాలాన వంగినాడు. అట్టి వాలియే మహాపరాక్రమవంతుడు అంటే మా శ్రీరాముని ఒక బాణముతో కూలినాడు. అట్టి శ్రీరామచంద్ర బాణమే మహాగణమని అంటే అట్టి బాణమే మహాగణమని అంటే శ్రీరాముని అస్తముతో అణగి ఉండే. అట్టి శ్రీరామచంద్రుడే